ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైనప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మరియు విధానాలు వైసీపీకి వ్యూహాత్మకంగా సానుకూలకంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన కొన్ని కీలక హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం ప్రజల్లో చర్చకు దారితీసింది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరియు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో కొంత అసంతృప్తిని పెంచుతున్నాయి. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుండడం వంటి అంశాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారగా ఇవన్నీ వైసీపీకి ప్రజాక్షేత్రంలో బలమైన అస్త్రాలుగా మారుతున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన "నేను సీఎం కావడానికి పార్టీ పెట్టలేదు, కాపుల కోసం పార్టీ పెట్టలేదు" అనే వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలతో కాపులలో, జనసైనికులలో ఏర్పడిన అసంతృప్తి రాబోయే రోజుల్లో వైసీపీ వైపు సామాజిక మరియు రాజకీయ మైలేజీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో స్థానాలు తగ్గినప్పటికీ వైసీపీకి 40% స్థిరమైన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను, వైఫల్యాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఆధారాలు, లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ వ్యూహాత్మక ఎదురుదాడి ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తమ వైపు తిప్పుకోగలిగితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.